అన్నొస్తున్నాడు, మన బూచేపల్లి శివన్న మన కోసం వస్తున్నాడు. తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు, ఓహో చల్లని చూపులు కురిపించే చంద్రుడు. తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు, చల్లని చూపులు కురిపించే చంద్రుడు. మాదర్శి ప్రజలకు ఆదర్శ నాయకుడు బూచేపల్లి శివన్న మన కోసం వస్తున్నాడు. మా అన్న శివన్న, మా ధైర్యం నువ్వన్నా, నీ సైన్యం మేమన్నా శివన్న. మా బలమే శివన్న, మా బలగం శివన్న, మా బంధువు శివన్న మాయన్న. బూచేపల్లి సుబ్బారెడ్డి ప్రతిరూపంగా కష్టం తీర్చేసే గుణమే నీది. బూచేపల్లి వెంకోయమ్మ ప్రతిబింబంగా కన్నీళ్లు తుడిచేసే మనసే నీది. పేదోడి పక్షాన నిలిచినవన్నో, జగనన్న సైనికుడై కదిలినవన్నో. అరే మా బతుకు శివన్న, మా మెతుకు శివన్న, మా ప్రాణం శివన్న మాయన్న. మా వెలుగు శివన్న, మా గెలుపు శివన్న, మా గర్వం శివన్న మాయన్న. గతము ఘనమైన చరితే ఉన్నో, భవితకు బాటలు వేస్తావన్నో. ప్రజల సేవలోన నిత్యం ఉంటూ అందరి బాగోగులు చూస్తావన్నో. రైతల్న వెన్నుదన్ను నాగలి నీవై, నేతల్న చేతిలోన మగ్గం నీవై. అచల్ వస్తున్నా శివన్న, మా అన్న శివన్న, రాగన్న శివన్న మా కోసం నువ్వన్నా. మహారాజు నువ్వన్నా, మా నేత నువ్వన్నా, బూచేపల్లి శివన్న మాయన్న. అరే తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు, ఓహో చల్లని చూపులు కురిపించే చంద్రుడు. తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు, చల్లని చూపులు కురిపించే చంద్రుడు. మాదర్శి ప్రజలకు ఆదర్శ నాయకుడు బూచేపల్లి శివన్న మన కోసం వస్తున్నాడు. మా అన్న శివన్న, మా ధైర్యం నువ్వన్నా, నీ సైన్యం మేమన్నా శివన్న. ప్రతి ఒక్క ఇన్ఛార్జి, ప్రతి ఒక్క నాయకుడు ఆశీస్సులతో, ముఖ్యంగా ప్రకాశం జిల్లా కార్యకర్తల ఆశీస్సులతో నాకు అవకాశం ఇచ్చిన మన ప్రీత నాయకులు, మన పేదల బయట బిడ్డ వైఎస్ జగన్ ఆశీస్సులతో మళ్ళా ముందుకు రావడం, మీ అందరూ ఆశీస్సులతో మళ్ళా కలిసిమెలిసి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అండగా ఉండి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా బూచేపల్లి కుటుంబం మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ రాష్ట్ర కుటుంబంతో నడిచిమెలిసి పదవలేకపోయినా నా జీవిత కాలం మొత్తం, నా రాజకీయ భవిష్యత్తు మొత్తం జగన్మోహన్ గారికి అంకితం అని చెప్పేసి ఎప్పటి నుంచి కూడా 2009 నుంచి జగన్మోహన్ గారితో పాటు అడుగులు వేసి ఆయన చెప్పిన పనులను తూచా తప్పకుండా చేస్తూ 2 సార్లు 2009లో మళ్ళా 2020లో ఆ రోజు రాజశేఖర దయవల్ల మళ్ళా జగన్మోహన్ దయవల్ల మీ అందరి ఆశీస్సులతో మళ్ళా ఎమ్మెల్యే అయ్యాను. బూచేపల్లి కుటుంబం అంటే జగన్మోహన్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విజయంగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. చాలా మంది చెప్తా ఉంటారు
నాకు ఈ పదవి ముళ్ళ కిరీటం కాదు, పూల పాన్పు లాంటిది, పూల కిరీటం లాంటిది. చాలా మంది ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నారు. నా పొట్టులో చాలా కత్తులు పోసే చాలా మంది. మొన్న ఎలక్షన్ లో సుమారుగా నా మీద 25 మంది పోరాడారు. అయినా 32 మంది. అయినా ఈ సభ ఎవరికి తన ఒక్కరు జగన్మోహన్ గారి కోసం, పార్టీ కార్యకర్తల కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందే ఎప్పుడు అడ్డు పెట్టుకోరు, కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఎవరో గుర్తు పెట్టుకోండి, ఏ నాయకుడికైనా ఎంత నాయకుడికైనా క్యారెక్టర్ ఉన్నంతకాలం ఎప్పుడూ పదవులు వస్తూ ఉంటాయి. పార్టీ నమ్ముకున్నప్పుడు పదవులు వస్తూ ఉంటాయి. ఈ సినిమాకి క్యారెక్టర్ నిండుగా ఉంది. క్యారెక్టర్ ఉన్నంతకాలం నన్ను ఎవరు ఎప్పగలడు, మేము ముంచే పలుకుంటున్నాము. నేను అన్న ముఖ్యంగా అమ్మగారికి నేను జగన్మోహన్ గారు అడిగా, అన్న అమ్మకు చెప్పి చేర్పేసి అంటే శివ నువ్వు వరిగా తీసుకోపో అని చెప్పి అమ్మ చెప్పి చేర్పేసి ఇచ్చాడు. నేను జగన్మోహన్ గారు చేరుకుంటూ వచ్చినప్పుడు మా నాన్నగారు దేశపల్లి సుబ్బారెడ్డి గారు విగ్రహాన్ని ఆవిష్కరణ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఏ విగ్రహ ఆవిష్కరణకి జగన్మోహన్ గారు రాలా. ఫస్ట్ విగ్రహం ఆవిష్కరణ వచ్చింది, ప్రైవేట్ ప్రోగ్రామ్ వచ్చింది. మా నాన్నగారు దేశపల్లి సుబ్బారెడ్డి గారి ప్రోగ్రామ్ కి, ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కి ఆ రోజు ఒకటి అడిగా, అన్న నేను ఖాళీగా ఉన్నాను, ఆయన పార్టీ పదవులు అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ 2024లో సీట్ ఇచ్చాడు. ఇప్పుడు అనుకున్నాను నాకు జిల్లా బాధలు ఇచ్చాడు. అంత నమ్మకం నా మీద పెట్టుకున్న జగన్మోహన్ గారిని ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన చెప్పిన ఆశయాల ప్రకారం ఈ చెప్పేసాడు మీకోసం ఎప్పుడు పనిచేస్తానని చెప్పి సభామండలి చేస్తున్నా. మన లక్ష్యం, మన గమ్యం, మన పైరం ఒకటే ఒకటే, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే గమ్యం తప్ప ఇంకేం లేదు. చాలా మంది చెప్తారు వాళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయని చెప్పేసి. మీకు ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలు మాత్రం జగన్మోహన్ గారితో ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అంటే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద మహావృక్షం. మీ తాతలు ముత్తాతలు వచ్చిన ఆ పార్టీని, ఆ వృక్షాన్ని సభామండలి చేస్తున్నాం. అదేవిధంగా మన పార్టీ కార్యకర్తల్ని నానా విధాలుగా ఎలక్షన్ అయిన తర్వాత రాష్ట్రీయ విగ్రహాలు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. మొన్న వినాయక చవితికి ఊరేగేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెడితే జైలు వేసే పరిస్థితి వచ్చింది. ఇటువంటి అరాచక ప్రభుత్వం ఎప్పుడూ చూడలా. దానికి చర్మగీతం పట్టే టైం వచ్చింది. ప్రతి ఒక్క కార్యకర్త ఇదే ఉత్సాహంతో, ఇదే చూస్తూ కలిసిమెలిసి జగన్మోహన్ గారి కోసం, పార్టీ కోసం అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అదేవిధంగా పదవి ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు జగన్మోహన్ గారి మీద నమ్మకంతో అధికారం లేకపోయినా మేమందరం కలిసిమెలిసి మాకు మా పార్టీ ముఖ్యం, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నాయకుల పైన పర్లేదు మేమందరం ఇక్కడే ఉంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కలిసిమెలిసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పేజ్ మీద ప్రతి ఒక్క నాయకులందరికీ మరి ముఖ్యంగా నా కోసం సపోర్ట్ చేసిన జగన్తో పాటు నా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ, ప్రతి ఒక్క ఇన్ఛార్జీలందరికీ, ఎమ్మెల్యేలందరికీ, ఎక్స్ఎమ్మెల్యేలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ, మీరు అందరినీ కలిసిమెలిసి మీరు చెప్పిన ప్రకారం పెద్దలందరూ అన్నారాంబాబు లాంటి పెద్ద పెద్దలందరూ ఉన్నారు. మీ అందరి సహకారం ప్రకారం మీరెట్ట చెప్తే అదే విధంగా పార్టీ నడిపి మీ అందరి ఆదేశాల ప్రకారం మీ అందరి సపోర్ట్ తో మళ్ళా వచ్చే ఎలక్షన్ లో ప్రకాశం జిల్లాలో 8 సీట్లు కైవసం చేసుకుంటూ నేను ఈ ఆఫీస్ లో రాకముందు ఈ అద్భుతమైన కట్టడం చూసి జగన్మోహన్ గారు మన కోసం, మన పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఇంత అద్భుతమైన కట్టడం కట్టాడు. సుమారు ఎకరా స్థలం ఇచ్చారు. నేను కూడా చాలా పెద్ద స్థలం అనుకున్నా. మన వైఎస్ఆర్ రూపు చూస్తుంటే, ఈయన వచ్చిన కార్యకర్తలు ఉత్సాహం చేస్తుంటే ఇటువంటి బిల్డింగ్ స్థలాలు సరిపోయే పరిస్థితులు.
రాజశేఖర్ గారి విగ్రహాన్ని దండేసిన తర్వాత వస్తున్నప్పుడు చూస్తుంటే ఉత్సాహం చూస్తుంటే ఎవరో మన గవర్నమెంట్ లో ఉన్నామా అనిపిస్తుంది. ఇదే ఉత్సాహం ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఇదే ఉత్సాహంతో పార్టీ నడుపుతాము. మీ అందరూ అండగా మేము ఉంటాము, నాయకులందరూ ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు జోపూడి ప్రభాకర్ గారిని క్లుప్తంగా మాట్లాడాల్సిన వచ్చిన దయచేసి డయాస్ మీదకి వాటర్ బాటిల్స్ ఒక 5 నిమిషాలు మాత్రమే నేను మాట్లాడతాను. ఈ 5 నిమిషాలు తన గొంతును వినిపించకుండా నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. శివప్రసాద్ రెడ్డి గారు అనర్ఘలమైన ఉపన్యాసాన్ని ఇస్తూ ఉంటే, అంటే అవకాశం ఇస్తే మైక్ ఇస్తే ఎవడికి తీసిపోడు. అవకాశం రాకనే ఎంతకాలం అన్న మాట్లాడలేదు. ఆకాశం వైపు ఒకసారి చూడండి, అందరూ ఆకాశం కనబడుతుందా? ఒకసారి చూడండి, మెడ పైకెత్తి ఆకాశం వైపు చూడండి. సూర్యుడికి పైన ఈ జిల్లాకి అంకితమైనటువంటి నా కుటుంబం అని ఎవరేమనుకున్నా సరే వేరే వనితగా ప్రకాశం జిల్లాలో అనేకమైనటువంటి పాటలతో అమ్మ మీరు కూడా లేవాలి గారు జడ్పీ చైర్మన్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న బావా మరుదుల్లా వదిన మరుదులా పేరు నాన్నగారు చెప్పాలి, ఎవరు పెద్ద ఎవరు చిన్న. వదినామర్తి అనుకుంటున్నారట. పాపం ఆయన ఒక ఆయన ఇలాంటి డ్రెస్ వేసుకొని ఒకసారి నిలబడా జగన్ రూపంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి ఒక ఆలోచన విధానం, జగనన్న ఆలోచన విధానం ఎత్తిల్లాలని ఈ రాష్ట్రంలో అందరూ కోరుకుంటూ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. కాబట్టి శివన్ పంపించమంటే పంపించాలని పంపించాను. ఒకరు మాట్లాడితే పంపిస్తా, ఒకరు మాట్లాడు. ప్రకాశం జిల్లా ఇది మాట్లాడుతా. ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి ఈ శుభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము కూడా లేరా బాబు? ఈ రోజున జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, అంటే ఈ ప్రకాశం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారి జెండా భుజానికి ఎత్తున్న మొయిటాకి ముందుకు వచ్చినటువంటి దర్శి శాసనసభ్యుడు నా తమ్ముడు గోచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఒంగోలు అడ్డా కదా, అక్కడి నుంచి దగ్గర పడ్డారు. అలాగే మాజీ మంత్రివర్యులు మేరకు నాగార్జున గారు, మాజీ మంత్రివర్యులు ఆదిమూలం సురేష్ గారు, అలాగే శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు, అలాగే నారాయణ యాదవ్ గారు, అన్నా రాంబాబు గారు, కేపీ నాగార్జున రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని, ఇక్కడ కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా మోకాళ్ళు నొప్పులున్నా, మోకాళ్ళు పనిచేసినా పని చేయకపోయినా లేపి మీ అందరికీ పరిచయం చేసినటువంటి జూపూడి అన్నకి, అలాగే ఎక్స్ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారికి, ఎక్స్ఎమ్మెల్యే ఆజన్న గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియ మిత్రులుగా అనేక కార్పొరేషన్లో బాధ్యతలు చేపట్టి ఈరోజు మాజీ కార్పొరేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి, అలాగే ఒంగోలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరెవరైతే
జగన్ కోసం చివరి దాకా బతుకుంటామని నిలబడ్డారు వారందరికీ, అలాగే జిల్లా పరిషత్ సభ్యులకి, మండల అధ్యక్షులకి, అలాగే జిల్లా సెంట్రల్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు, అలాగే జిల్లా స్థాయిలో వివిధ పదవులు అధిరోహించి జిల్లాకి సేవలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఎంపీపీలకి, ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులకి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లకి, అలాగే ఇవాళ మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇవాళ ఒక సంకల్పాన్ని తీసుకుంటాకి, ఒక బాధ్యతని తీసుకుంటాకి, శివ పేషెంట్ గా వచ్చాడు కాబట్టి అని కాదు, ఇవాళ ఏదైతే ఇవాళ ఉరకలేసిన ఉత్సాహంతో ఇక్కడికి వచ్చామో మన శత్రువులకి చెప్పడానికి, అరే జగన్ దగ్గర అధికారం లేదు కానీ మేమంతా ఉన్నాము అని చెప్పడానికి ఈరోజు మనం వచ్చాం. శివ పేరుని నాని లేదా వెంకయ్య, పుల్లయ్య, నాగార్జున గారు ఇట్లాంటి జిల్లా ప్రెసిడెంట్లు చాలా మంది ఉన్నాం, 26 మంది. మేము కాదు, నీకు కావలసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనేది గుర్తుపెట్టుకోండి. జగన్ తరపున నువ్వెలా పనిచేస్తున్నావో మేము కూడా అలాగే పనిచేయడానికి వచ్చాను తప్పితే మేమేమి పోటుగాళ్ళం కాదు. ఇవాళ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు, ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్పను, లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఈవీఎంల మెషిన్లు మోడీ గారు మీరందరూ కలిసి మాయ చేశారో నాకు తెలియదు, కానీ ఏదో రకంగా జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చావు కానీ జనం బలం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఉందనేది ఇవాళ చాటి చెప్తున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జనాన్ని మాయ చేయడం కోసం, జనాన్ని లోపర్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోధుమ రంగు పంచి కట్టలేదు, ఎర్ర లొంగి కూడా కట్టలేదు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు, నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది, మతం ఉంది అని చెప్పని ఇవాళ డ్రామా మాటలైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. నిజాయితీగా, నిక్కచ్చిగా, నికార్సుగా, దమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక మాట మీద నిలబడ్డాడు. పదవుంటే పోతే మనిషిగా బతకాలి కదా మనం, అధికారం ఉంటేనే పోద్ది. చంద్రబాబు నాయుడు గారి కానీ అధికారం శాశ్వతంగా ఉందా? పగలు చీకట్లాగా వస్తుంది, పోతుంది. రెండవది, చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవడో కూడా సాయంతోనే అధికారంలోకి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? సింగిల్ గా మాత్రమే అధికారంలోకి వచ్చాడు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు జనానికి మేలు చేయాలన్నటువంటి విపరీతమైన ఆకాంక్షతో కార్యకర్తలకి అన్యాయం జరిగిన మాట మాత్రం వాస్తవం. తను కూడా బాధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. తను కూడా చింతిస్తున్నాడు. అరే జనం మాయలో పడి జనానికి ఏదో ఒకటి చేయాలి, జనానికి మేలు చేయాలి, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, కార్యకర్తలు కష్టపడి చెమటోడ్చి కార్యకర్తలు అధికారాన్ని ఇచ్చారే, ఈ అధికారాన్ని జనానికి మేలు చేయాలనేటువంటి మత్తులో పడి కార్యకర్తల్ని ఏమవుతున్నారు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారా, కార్యకర్తలు చెప్తే పెన్షన్ వస్తుందా లేదా, కార్యకర్తలు చెప్తే అధికారులు పని చేస్తున్నారా లేదా? ఎవరికైనా ఒకటే రూల్ పెట్టాం కదా మనం, ఎన్నికల్లో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, జెండా చూడం, నీ ఇంటి మీద జెండా చూడం అని చెప్పాం కదా. అదే మాట మీద వెళ్ళాడు. కానీ అతనికి ఇవాళ తను కూడా బాధపడుతుంది. ఒక మాట, రేపు ఊరికే నాకు కూడా ఏమన్నా బలం ఇస్తే డ్రెడ్ బుల్ గిడ్ బుల్ నాకు ఇస్తే నేను అరుస్తాను.
నలుగురు రెడ్ బుల్తో వచ్చి ఇక్కడ అరిస్తే అట్టగా ఎంతమంది అందరూ మామూలుగా ఒక నిమిషం మంచి మాట్లాడుతున్నాం ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చింది మీరే. 2029లో కూడా 175 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చేది కూడా మీరే. నాలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, నాలాంటి వాళ్ళ గురించి మీకెందుకు రాబాబు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకోండి, కష్టాన్ని దిగమంది. ఇవాళ మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. మనకు కూడా 2019లో మీ అందరి కష్టార్జితంతో మీ అందరి రక్తాన్ని చెమటగా మార్చి ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని తీసుకొచ్చారు. కానీ అధికారాన్ని తీసుకొచ్చిన నుంచే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే జనానికి ఏం చేయాలి, నేనేం మాట ఇచ్చాను, ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలనే పని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవాళ వచ్చినటువంటి ఈ డబ్బాలతో మెషిన్లు నమ్ముకుని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల్ని వేటాడే పనిలో ఉంది పరిస్థితి వాళ్ళు మనం చూస్తున్నాం. బాధ గ్రామంలో గత ఐదేళ్లు రోడ్డెంబట వెళ్తున్నటువంటి బజార్లో వెళ్తున్నటువంటి కుక్క కూడా భయపడినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీస్ లేదా కూటమికి సంబంధించిన ఇవాళ మగోళ్లాగా విర్రవీగుతూ పోలీసులు అందుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు రోడ్డు మీద వెళ్తుంటే కొట్టే ప్రయత్నం చేయటం, బెదిరించే ప్రయత్నం చేయటం. ఇవాళ కూటమి కార్యకర్తలందరికీ చెప్తున్నాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా, అరే మీ చేతనైంది మా ఉంటే ఇంకో నెల 2 నెలలు చేసుకుంటా, 6 నెలల తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు తిరగబడతాం మొదలెడితే చెట్టుకొకడు పుట్టుకొకడు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడైనా వస్తామని చెప్పేసి హాజరైన పేర్న గారికి మరియు నమస్కారాలు. అదేవిధంగా వెంకటేష్ గారిని సేవ గారు కూర్చున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశించి భక్తుల బ్రహ్మారెడ్డి గారిని మాట్లాడాల్సిన కూర్చున్నాం. ఓకే. అదేవిధంగా మేరు నాగార్జున గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిన కూర్చున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి జిల్లా అధ్యక్షునిగా దర్శి శాసనసభ్యులు సోదరులు శివప్రసాద్ రెడ్డి గారిని జిల్లా అధ్యక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించడం, దానికి ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత మహానగరం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా రావడం చాలా ముదాసం. నిజంగా వేత్తలు తీర్చిన పరిస్థితిని మర్చిపోలేం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 4 నెలల్లోనే ప్రజలు మోసపోయిన తీరు, ప్రజలను ఒప్పబెట్టే తీరు, పర్టికులర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు అనేకం చూస్తా ఉన్నాం. అందుకనే మా నాయకుడు చెప్తా ఉన్నాడు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలో రావాలంటే ప్రతి కార్యకర్త
పార్టీ జెండాను భుజాన వేసుకోవాలని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇది వరకు ఏమైనా తప్పులుంటే వాటిని సరి చేసుకుందాం. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అండదండలతో ఉంటాడు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అందుకనే దయచేసి ప్రకాశం జిల్లాలో రాబోయే రోజుల్లో ఒక నూతన ఉద్యమం వస్తుంది. శివన్న నాయకత్వంలో బలీయంగా పనిచేస్తాం. 8 నియోజకవర్గాలు గెలిపించుకుంటామని తెలియపరుస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి బూచేపల్లి శ్రీనివాసరావు రెడ్డి గారికి అందరినీ తీసుకుంటా ఉన్నా. జై జగన్. శివన్న అభినందన తెలియజేస్తున్నాను అనేది మనం గుర్తించాలి. అలాగే వారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాపాడుకుంటూ వాళ్ళకి ఇబ్బందులు ఏదొచ్చినప్పటికీ కూడా వారికి అండగా నిలబడమే కాకుండా ప్రజలకు ఆ ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అందేందుకు కూడా మనందరం కూడా శక్తివంచన లేకుండా కృషి చేయడానికి మనందరం కూడా ముందుండాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక పర్యాయము శివప్రసాద్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ మా శక్తివంచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి అండగా ఉంటామని, మాకున్నటువంటి నియోజకవర్గ బాధ్యులుగా నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకయ్య పుత్రులైన శివ గారికి, ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఆదివరం సురేష్ గారు, మేరకు నాగార్జున గారికి, అన్నా రాంబాబు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కడ కూడా గవర్నమెంట్ లేదనే విధంగా జోష్ ఎక్కడ తగ్గకుండా స్టేజ్ పైన కానీ స్టేజ్ కింద కానీ అన్యాయం చేస్తూ ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఖచ్చితంగా 4 నెలలకే కూటమి ప్రభుత్వం ఉంది, వ్యతిరేకత విపరీతంగా వచ్చిందని సభాముఖంగా తెలియజేస్తూ, నేను కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ లేనప్పటి నుంచి కూడా పోరాటాలు మనకి అలవాటే. ఖచ్చితంగా ముందుగా నా తరపున, మీ తరపున, మనందరి తరపున మా అన్న శివప్రసాద్ రెడ్డి గారికి మనందరం కూడా బొకేతోను శాలతో సత్కరించుకోవాల్సిందిగా అందరూ కూడా కోరుతున్నారు. కాబట్టి మీ తరపున నేను ఈ జన సందర్భం చూస్తూ ఉంటే మళ్ళీ అధికారంలోకి 4 నెలల్లో వచ్చామా అని చెప్పి మీ అందరూ కూడా మళ్ళీ నిరూపిస్తూ ఉన్నారు. గెలుపోవడంలో సహజం, పోరాటం సహజం. తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చి తీరుతాం. మీ అందరి సారథ్యంలో, అన్న సారథ్యంలో, పెద్దల సారథ్యంలో ఈరోజు మన మాజీ మంత్రులు వారు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నాం. అందరం కూడా కలిసికట్టుగా ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారంతో, మీ అందరి తోడ్పాటుతోటి, ప్రతి ఒక్కరి ఆదరణతోటి, ప్రతి ఒక్కరి నమ్మకాలతో, ప్రతి ఒక్కరి ప్రేమతో తప్పకుండా అందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్. దయచేసి అందరికీ నమస్కారం. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో
ఒక నూతన అధ్యాయానికి మనందరం కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ యొక్క చారిత్రాత్మక ఘటంగా నేను భావిస్తా ఉన్నాను. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఈరోజు పూచపల్లి కుటుంబ రాజకీయ వారసుడు గడిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఇన్ని వేల మందిని ఈరోజు వారి యొక్క మనసును దోచుకున్నటువంటి మన దర్శి శాసనసభ్యులు శ్రీ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, మనందరం కూడా ఆప్యాయంగా పిలుచుకునే శివ గారికి, అమ్మ బుచ్చపల్లి వెంకయ్య గారికి, మేరుగు నాగార్జున గారి మాజీ మంత్రివర్యుల గారికి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, మరి చైర్మన్లకు, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కార్యకర్తలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెలో పెట్టుకుంటుందని చెప్పి మరొకసారి నొక్కి మొక్కానించినటువంటి మాజీ మంత్రివర్యులు అన్న నాని గారికి, అన్ని నియోజకవర్గాల నుంచి తరలి వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, శివయ్య వయసులో మాత్రమే చిన్నవాడు, శివయ్య వయసులో మాత్రమే చిన్నవాడు, చిన్న వయసు, రాజకీయ అనుభవంలో చిన్నవాడు కాదు. మీ అందరూ గమనించాలి. 2009లో మాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి శివయ్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చెప్తున్నాం. అంతటితో ఆపితే కరెక్ట్ గా 2009లో మేము రాజకీయ రంగేట్రం చేశాం, కానీ మాకన్నా ముందే ఆయన రాజకీయ పదవి ఎంపీపీగా, శ్రీమకుర్తి ఎంపీగా బాధ్యతలు చేపట్టినటువంటి అతి పెద్ద వయసు ఎమ్మెల్యేగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాక్టర్ గా పెళ్లి కాని శివయ్య ఆ రోజు శాసనసభలో అడుగు పెడుతుంటే అందరి చూపు ఆయన పట్టే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు వారు ఒక సున్నితమైనటువంటి మలుపు తీసుకుంటున్నటువంటి తరుణం. ఈరోజు ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఒక సున్నితమైన మలుపు తీసుకుంటున్నటువంటి సమయంలో ఈ పరిస్థితుల్లో ఈ బాధ్యతలు శివయ్య తీసుకోవడం చాలా కరెక్ట్. శివయ్య గారు నాయకత్వంలో ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలకు ఒక భరోసా కల్పిస్తుంది, కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేసే ఒక సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి శివయ్య. ఇందాక నాన్న చెప్పినట్టు ఎక్కడ కూడా గ్రూపులు కానీ వర్గాలు కానీ అవన్నీ కూడా గతం కేవలం నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద ఈరోజు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోగలిగినటువంటి దీశాలి శివయ్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. ఇది చాలా అవసరం. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఉన్న 11 సీట్లలో 2 సీట్లు మనం చూస్తా ఉన్నాం. సైనికుడికి పాదాభివందనం తెలియజేసుకుంటూ చాలా గొప్ప విషయం. ఇవాళ ఒక్క 2 నిమిషాలు డయాస్ వీక్ గా ఉంది, డౌన్ పడిపోయేటట్టు దయచేసి వైఎస్ఆర్సీపీ గడ్డ అని ఎక్కడో అల్లూరి సీతారామ జిల్లాలో ఆగిపోయినటువంటి ఎమ్మెల్యే సీట్లు మళ్ళీ ఎక్కడ మొదలయ్యాయి? ప్రకాశం జిల్లాలో కడపలో 2 ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే మన గడ్డలో కూడా 2 గెలిచాయి. అంతటి జన అభిమానం కలిగినటువంటి గడ్డ ఈ ప్రకాశం జిల్లా గడ్డ. జగనన్నకి మనమంతా సైనికులం, ప్రజలందరికీ సేవకులం. ఈరోజు యువకుడు, ఉత్సాహవంతుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి కుటుంబ నేపథ్యం కలిగి 2 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికై అన్ని అర్హతలు కలిగినటువంటి మన
మన అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన జగన్ యువకుల్ని ప్రోత్సహిస్తూ ఈ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలంటే పూచపల్లి శివన్ననే అతను ఒక్కడిగా తాను నిరూపించుకున్నాడు. ఇంతకు ముందే రాజకీయంగా అపారమైనటువంటి అనుభవం, ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి అనుభవం, పెద్దలతో చిన్నలతో కలిసి నడిచేటటువంటి అనుభవం, మనస్తత్వం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనకి నాయకుడిగా, మనకి రథసారథిగా శివన్న వైఎస్ఆర్సీపీ జెండా 8 నియోజకవర్గాల్లో ఎగురుతుందని చెప్పడానికి చెబుతూ వారికి హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి మార్గంలో ఒక కార్యకర్తలాగా మీ అందరితో పాటు ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు కూడా నడుస్తూ ఎర్రగొండపాలెంలోని ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త వైఎస్ఆర్సీపీ జెండా భుజాన వేసుకొని ఆఖరి బొట్టు వరకే జగనన్నను ముఖ్యమంత్రి చేసే వరకే, ఈ రాష్ట్రంలో కూటమి వేళ్ళని ప్రకటించే వరకే ఎర్ర బుక్ కాదది, ఎర్రి బుక్కు, ఎర్రి బుక్కు రాజ్యాంగాన్ని పీకటి వేళ్లతోటి పెక్కిలించి వేసేదాకా. ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య గారు మాట్లాడుతున్నారు. వచ్చిన ఈరోజు మన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మా కొడుక్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు, అదేవిధంగా అందరు మార్కెట్ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్స్ కానీ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ నాయకులందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక విషయం ఏదో చెప్పదలుచుకున్నాను. ఒక్క రూపాయి కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని అభిమానమే రాదు అని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎగిరింది వైఎస్ఆర్ జెండా, వినీల ఆకాశంలో ఎదురు లేకుండా, ఆంధ్రావని ప్రజలు అండనీయకుండా, అన్నా జగనన్న రేపు వచ్చే 29 ఖచ్చితంగా సీఎం అవుతావు, చేసుకుంటాం కూడా. ఈరోజు ఇంతమంది నా కొడుకు ఆదరాభిమానాన్ని అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి గతంలో 2009 నుంచి 14 దాకా కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉన్నామో, ఏ విధంగా అందుబాటులో ఉంటామో, అదే విధంగా జగన్మోహన్ గారు మళ్ళా మన కోసం అందుబాటులో ఉండి మన పార్టీని పరిశ్రమించుకోవడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా అండగా ఉండవని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ బూచేపల్లి కుటుంబం జగన్మోహన్ గారి కోసం, మీకోసం ఎన్ని త్యాగాలకైనా రెడీగా ఉన్నామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసిన సభా అధ్యక్షులు, ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసి మరి ఛార్జ్ తీసుకున్న మరి దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఒంగోలు నియోజకవర్గ మరి జగనన్న అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి జిల్లా అధ్యక్షులు యంగ్ డైనమిక్ లీడర్, మరి ఆయన మరి జిల్లాని జిల్లా రథసారథిగా రాబోయే నియోజకవర్గాల్లో మరి జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారని మరి
అతనికి ఒంగోలు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా మరి ఒక ఇన్ఛార్జిని కూడా త్వరలో వేయాలని ఆయన్ని కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా త్వరలో ఇన్ఛార్జ్ చేయాలని కోరుకుంటూ, మా నియోజకవర్గాన్ని కొంచెం కూర్చోపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అండగా ఉండాలని, ఈ స్టేషన్ పోలీస్ స్టేషన్కి కూడా అండగా ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అదే స్టేజ్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి నేను నా రూమ్లో కూర్చుంటాను. దయచేసి బొకేలు ఇచ్చేవాళ్ళం, దయచేసి ఆయనకి రావాల్సిన వచ్చినాం. అందరూ నా బుక్ రావండి. దయచేసి కార్పొరేట్ వరకు ఇచ్చేయండి. కార్పొరేట్ వరకు కార్పొరేటర్ 14 కార్పొరేటర్ అదేవిధంగా కార్పొరేటర్ 11 కార్పొరేటర్ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.